హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ లో మరో ఇన్స్టిట్యూట్ లో లేదంటే మరో డిపార్ట్మెంట్ లో సిఎస్ఆర్ అండర్ లో 38 ల్యాబ్స్ ఉంటాయి. అలాగే దాంట్లో ఒక ల్యాబ్ లో అంటే ఒక ఇన్స్టిట్యూట్ లో లేదంటే ఒక డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ పొజిషన్ అయితే పోస్టులు వచ్చే పర్మనెంట్ పొజిషన్స్. సో ఈ కంప్లీట్ డీటెయిల్ కోసం, క్వాలిఫికేషన్స్, ఆల్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట రావాలని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో సిఎస్ఐఆర్ అంటారు దీన్ని. నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీని పేరు వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది, జోర్హాట్ లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో అయితే ఉంటుంది. దీని షార్ట్ ఫామ్ లో NEIST అని అంటారు. ఈ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని NEIST అని అంటారు. సో CSIR NEIST. సో ఇక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ. అలాగే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ 3/7/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 2/8/25 వరకు మనకి టైం ఉంది. ఇక దీని గురించి ఇచ్చారు. యూనిక్ ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్, S&T మేనేజ్మెంట్, కెరీర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కామన్ గా ఉన్నాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్ గా ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇక డిజిగ్నేషన్ వచ్చేసి సైంటిస్ట్. పోస్టులు వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్ వచ్చి 9 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి 2 ఉన్నాయి, ఓబీసీకి 3 ఉన్నాయి, STకి 1 ఉంది. అవుట్ ఆఫ్ ది అబౌవ్ 9 పోస్టులు వచ్చేసి PWDకి 2 పోస్టులు రిజర్వ్ చేసి ఉన్నారు. అది కేటగిరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ 7th పే కమిషన్ అనేది ఉంది కాబట్టి అందులో లెవెల్ వచ్చేసి 11th లెవెల్లో ఇస్తారు సాలరీ. అంటే సాలరీ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, 1,24,055 రూపాయలు అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఇన్క్లూజివ్ ఆఫ్ బేసిక్ పే ఉంటుంది, DA, HRA, TA, ETC అంటే ఇంక చాలా ఉంటాయి. హౌస్ రెంట్ ఇవన్నీ కలిసి వస్తాయి మనకి. సో 7th పే కమిషన్ ప్రకారం ఇంత వస్తుంది బై హ్యాండ్. అలాగే ఏజ్ లిమిట్ ఇచ్చారు 32 ఇయర్స్. సో స్టార్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. అంటే మనకి 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అని ఉంటుంది కదా, ఇది కామన్. ఇక్కడ ఇచ్చారు టోటల్ ఎంప్లాయ్మెంట్స్ మీన్స్ అప్రాక్సిమేట్ టోటల్ ఎంప్లాయ్మెంట్స్ ఆన్ మాక్సిమం ఆఫ్ పే లెవెల్ ఇన్క్లూజ్ ఆఫ్ బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్, DA, హౌస్ రెంట్ అలవెన్స్, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, TA ఇవన్నీ కూడా ఇన్ క్లాస్ Z సిటీ. సో ప్లీజ్ సి ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ కాలం. కామన్ గా ఇవన్నీ ఉంటాయి. అబ్రివేషన్స్ ఇచ్చారు. ఇక క్వాలిఫికేషన్ ఏమడుతున్నారు చూద్దాం. సైంటిస్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి S1. నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 ఉంది. ఓబీసీ వాళ్ళకి ఏమడుతున్నారంటే PhD. అంటే PhD మీరు సబ్మిట్ చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ ద ఏరియా ఆఫ్ జియోఫిజిక్స్ మీద సబ్జెక్ట్ ఉండాలి, లేదంటే ఆర్ ఈక్వలెంట్ మీద ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ జియోఫిజికల్ మెథడ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కంప్యూషనల్ జియోఫిజిక్స్ గురించి తెలిసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇచ్చారు. అంటే జాబ్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఏం చేయాలి టు వర్క్ ఇన్ ద ఏరియా ఆఫ్ జియోఫిజిక్స్, జియోడైనమిక్, జియోఫిజికల్ ఎక్స్ప్లోరేషన్, గ్రౌండ్ వాటర్ ఈ లెవెల్లో అయితే సో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు. ఇక మిగతా డీటెయిల్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 2. ఇది ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్కి ఉంది. PhD సబ్మిట్ చేయాలి. జియాలజీ కానీ, అప్లైడ్ జియాలజీ కానీ, జియో సైన్స్ కానీ, ఎర్త్ సైన్స్ కానీ ఆర్ ఈక్వలెంట్ మీద ఉండాలి. ఎక్స్పీరియన్స్ కామనే. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేయవలసిన రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 వచ్చేసి ST కేటగిరీకి వచ్చి PhD సబ్మిట్ చేసి ఉండాలి. కెమిస్ట్రీ, కెమికల్ సైన్స్, మెటీరియల్ సైన్స్ మీద ఉండాలి. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కామన్ గానే ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 4 వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఇది PhD సబ్మిట్ చేసి ఉండాలి. ప్లాంట్ బయోటెక్నాలజీ మీద, ప్లాంట్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ మీద ఉండాలి. సేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ రిక్వైర్మెంట్ ఏం చేయాలనేది ఉంది. అలాగే సైంటిస్ట్ పోస్ట్ కోడ్ 5 దీంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి ఉన్నాయి. ME, MTech అడుగుతున్నారు. ఆర్ PhD సబ్మిట్ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి తెలిసి ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th
ఒకటే పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది. ఇది పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి. కెమికల్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. అంటే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కామన్ గా వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ అలాగే ఏం చేయాలనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th లో వచ్చేసి అన్రోజుడికి ఉంది ఎంఈ ఎంటెక్. ఇది కూడా అంతే, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ మీద చేసి ఉండాలి. అంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ కి ఎక్స్పీరియన్స్. సేమ్ పోస్ట్ కోడ్ 8 ఇది అన్రోజుడికి ఉంది, ఇది ఎంఈ ఎంటెక్ మీద అయితే ఉంది. సో ఇది పోస్ట్ డీటెయిల్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్ అండర్ కౌన్సిల్ సర్వీస్. ఇందులో పనిచేస్తే వచ్చే లాభాలు ఏంటనేది ఆల్రెడీ నేను చెప్పాను, ఆయన కూడా ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు. మీరు సిఎస్ఆర్ రెసిడెన్స్ అలాట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే సిఎస్ఆర్ అండర్ లో ఏమైతే వస్తాయో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక అదర్ కండిషన్స్ కామన్ గా ఉంటాయి. మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆల్ అప్లికెంట్ మస్ట్ ఫుల్ఫిల్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్, ఇవన్నీ చదువుకోవాలి మీరు డీటెయిల్ గా. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ సిఎస్ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆటోనమస్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, యూనివర్సిటీ, టిఎస్. ఎక్కడైనా బిజినెస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మస్ట్ ఇన్ఫార్మ్ దేర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీస్. అంటే పర్మనెంట్ వాళ్ళ కోసం, ఆల్రెడీ పర్మనెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. అది కామన్ గా వాళ్ళ గురించి ఉంటుంది. కామన్ గా మనం ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఏజ్ లిమిట్ అనేది కామన్ గా 5 years, 3 years, 10 years అనేది ఉంటుంది. ఓకే, ఇవి కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ఫీ ఏమైనా ఉందో చూద్దాం. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ సెలెక్షన్ ఇచ్చారు ఇక్కడ. ఈ బోర్డ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఫస్ట్ మనం అప్లై చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ మనల్ని స్క్రీనింగ్ చేస్తుంది, తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తుంది, తర్వాత షార్ట్ లిస్ట్ బేస్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ గా మనల్ని పిలుస్తారు. అలాగే టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ అయితే, సిబిటి టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అవి లేకుండా కన్సిడర్ సబ్జెక్ట్ మీద కంపల్సరీ ఉంటాయి. ఇక హౌ టు అప్లై అని ఇక్కడ ఇచ్చారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ సైట్ కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. సో ఓపెన్ లింక్ అని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది ఎన్ఈఐఎస్టి డిపార్ట్మెంట్ కాబట్టి ఇందులోనే మనం అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో లాస్ట్ డేట్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఫీ పేమెంట్ అయితే ఇచ్చారు, 500 రూపీస్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఇచ్చారు మనకి. తర్వాత నో ఫీ ఇస్ పేబుల్ సబ్జెక్ట్ టు అప్లోడింగ్ రిలవెంట్ డాక్యుమెంట్. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ వాళ్ళకైతే ఫీ లేదు, వాళ్ళకి అది మిగతా వాళ్ళకైతే ఉంది. సో అది కంప్లీట్ డీటెయిల్స్. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చక్కగా చదువుకోవచ్చు మీరు. ఇక ఫైనల్ గా మనం దీన్ని ఎలా అప్లై చేయాలి. సో ఇది వెబ్సైట్. ఇందులో మీరు కెరీర్ ఆప్షన్ లోకి రండి, నోటిఫికేషన్ లోకి రండి. మెయిన్ వెబ్సైట్ అయితే ఇదేమో సిఎస్ఐఆర్ మెయిన్ వెబ్సైట్ ఇది. అయితే మనకి సిఎస్ఐఆర్ లో ఎన్ఈఐఎస్టి వెబ్సైట్ ఇందులో ఉన్నాం కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం చూసాం ఇది సైంటిస్టులు కదా, ఈ సైంటిస్ట్ పోస్టులు అనేది మీరు చూడండి. ఇక్కడ అప్లై అని దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు విండో ఓపెన్ అవుతుంది. సో వెల్కమ్ టు సిఎస్ఆర్ ఎన్ఈఐఎస్టి రిక్రూట్మెంట్ పోర్టల్ వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి సైంటిస్ట్ పోస్ట్ లో అదే కదా మనం చూసింది. సో హిందీ, ఇంగ్లీష్ ఉంది. అప్లై నవ్ అనండి. అదే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇదంతా మీరు ఒకసారి చెక్ లిస్ట్ ఇదంతా చెక్ చేసుకొని ఫైనల్ గా ఎస్ అని ఇవ్వండి, ప్రొసీడ్ అని ఇవ్వండి. సో ఎంటర్ రిజిస్ట్రేషన్ ఐడి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఐడి లేదుగా మన దగ్గర, అందుకని ఏం చేయాలి, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ యాజ్ ఫర్ ఆర్ అప్లికెంట్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ అదర్ ఆప్షన్ ఇఫ్ రిక్వైర్డ్. ఇది ఇక్కడ డీటెయిల్ ఉన్న చూడండి. కేటగిరీ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, జెండర్ మేలా ఫీమేలా, ఆర్యూ సిఎస్ఆర్ ఎంప్లాయీ. నెక్స్ట్ డియో బిలాంగ్ టు ఎనీ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్, తర్వాత మ్యారిటల్ స్టాటస్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏదైతే అది, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ డీటెయిల్ గా ఫిల్ చేసి అగ్రీ చేసేసి నెక్స్ట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు మీరు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కంప్లీట్ తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే సేమ్ ఇక్కడ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా, ఆ ఐడితో మీరు ఇక్కడ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తే మీరు నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ మీరు
ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఆన్లైన్ పేమెంట్, ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం, ఇవన్నీ కామన్ గా ఉంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైతే సైంటిస్ట్ పోస్టులకి ఈ సబ్జెక్ట్ కి ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పర్మనెంట్ పొజిషన్. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.